ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్ అంటే ఏంటి? క్యాన్సర్ వచ్చే ముందు బాడీ చాలా సంకేతాలను ఇస్తుంది. ఈ వార్నింగ్ సైన్స్ ని ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్ అంటారు. ఈ సంకేతాలు నోటిలో కొన్ని మార్పులు చేర్పులు వస్తాయి. ఆ మార్పులు చేర్పులను సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటది. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మార్పుల్ని చేర్పుల్ని సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ ని పూర్తిగా నివారించవచ్చు. అసలు ఈ ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్ గల కారణాలు స్మోకింగ్, ఆల్కహాల్, గుట్కా, ఖైనీ, తంబాకు ఇవన్నీ కాకుండా అరికానట్ లేదా సుపారీ అంటారు. ఇది తినటం వల్ల ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇవే కాకుండా పూర్ ఓరల్ హెల్త్, షార్ప్ టీత్, దీర్ఘకాలపు మౌత్ ఇరిటేషన్, న్యూట్రిషన్ డెఫిషియన్సీ, పోషక ఆహారాలు తినకపోవటం వల్ల ఈ ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ టొబాకో, ఆల్కహాల్, సుపారీ తినటం వల్ల రోజు కెమికల్ చేంజెస్ అనేవి మీ మౌత్ లో ఏర్పడుతూ ఉంటాయి. వాటికి సరైన రెస్ట్ ఇవ్వకుండా, బ్రేక్ ఇవ్వకుండా ఇవి కంటిన్యూస్ గా తినటం వల్ల ఆ కెమికల్ చేంజెస్ అనేది ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్ దారితీస్తాయి. ఒకవేళ ఎవరైనా ఈ అలవాట్లు ఉన్న వాళ్ళు మధ్యలో ఆపేస్తే అవి పూర్తిగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు చాలా మటుకు ఉంటాయి. ఈ ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్ పలు రకాలు. ల్యూకోప్లేకియా అంటే నోట్లో తెల్ల మచ్చలు, ఎరిథ్రోప్లేకియా అంటే నోట్లో ఎర్రటి మచ్చలు. ల్యూకో ఎరిథ్రోప్లేకియా అనేది ఈ రెండు కలగలిపినవి. ఇక ఆఖరిది ఓరల్ సబ్మ్యూకోజల్ ఫైబ్రోసిస్ అంటే నోటి లోపల ఉన్న చర్మం వెనకాల గట్టి గట్టి స్ట్రాండ్స్ అనేవి వచ్చి నోరు తెరవనివ్వకుండా ఆపేసి అన్నం తినడానికి కూడా ఇబ్బంది పడేలా చేస్తుంది. ఈ ల్యూకోప్లేకియా అనేది నోటిలో గాని, బుగ్గ లోపల గాని, నాలిక మీద గాని ఎక్కడైనా సరే ఒక వైట్ మచ్చలా ఫామ్ అవుతుంది. ఏ రకమైన నొప్పి ఉండదు. టచ్ చేసినా బ్లీడ్ అవటం లాంటిది జరగదు. మనం తీసేద్దామని దాని మీద రబ్ చేసినా అది పోకుండా అలాగే ఉండిపోతుంది. అదే ఎరిథ్రోప్లేకియా అయితే ఒక రెడ్ ప్యాచ్ కింద ఫామ్ అవుతుంది. కానీ ల్యూకోప్లేకియా కన్నా ఎరిథ్రోప్లేకియాకి క్యాన్సర్ గా మారే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇక ఈ ఓరల్ సబ్మ్యూకోసస్ ఫైబ్రోసిస్ అనేది చాలా కాలంగా ఈ ఖైనీ, తంబాకు నవిలే వారిలో ఎక్కువ వస్తుంది. ఒకసారి వచ్చిందంటే ఇది రివర్సిబుల్ అయ్యే సిచ్యువేషన్ కాదు. గుట్కా మరియు సుపారీ తినే వాళ్ళలో ఎక్కువ వస్తుంది. ఇందులో నోటి మంట, నోరు తెరవడానికి ఇబ్బంది, అన్నం తీసుకోవడానికి కష్టపడటం లాంటి సింటమ్స్ ఉంటాయి. అండ్ ఈ OSMF ఇంకా పెరుగుతుందే గానీ తరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. దీనికి ట్రీట్మెంట్ కి వచ్చేసరికి ఫస్ట్ బయాప్సీ అని దానిలోంచి చిన్న ముక్క తీసి పరీక్ష చేసి అది ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్ నిర్ధారిస్తాం. ఒకసారి నిర్ధారించిన తర్వాత అది పూర్తిగా తొలగించడానికి పలు రకాల వస్తువులు వాడవచ్చు. ముఖ్యంగా లేజర్ చేసి తీసేయవచ్చు లేదా కాటరీతో కూడా దాన్ని తొలగించవచ్చు. ఒకసారి తొలగించిన తర్వాత ఖచ్చితంగా పేషెంట్ ని వెరీ క్లోజ్ ఫాలో అప్ లో పెట్టాలి. ప్రతి 2-3 నెలలకి ఒకసారి డాక్టర్ గారిని కలిసి రికరెన్స్ వస్తుందా, మళ్ళీ వస్తుందో లేదో గమనిస్తూ ఉండాలి. ఖచ్చితంగా స్మోకింగ్, ఆల్కహాల్, సుపారీ, తంబాకు వీటికి దూరంగా ఉండాలి. గుర్తుంచుకోండి, ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్ అంటే క్యాన్సర్ కాదు, కానీ ట్రీట్మెంట్ చేయకపోతే ఖచ్చితంగా క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది. సో వెంటనే మీ దగ్గరలో ఉన్న క్యాన్సర్ డాక్టర్ గారిని సంప్రదించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించండి.